హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ హెల్దీగా పాలకూర రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోయే రెసిపీ. ముందుగా పాలకూరను ఇలా కాడలు లేకుండా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పాలకూరను వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత పాలకూర బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనిచ్చుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని చల్లారిన పాలకూరని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత పాలకూర బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే టేస్టీగా అండ్ హెల్తీగా పాలకూర రైస్ రెడీ. ఈ పాలక్ రైస్ని మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్లోకైనా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.